Welcome to my channel. This is Sirichella. వీడియో చేయాలంటే మన స్కిన్ గ్లోయింగ్గా అనిపించాలి. సో ఈరోజు మీ అందరితో నా మార్నింగ్ రొటీన్ షేర్ చేస్తాను. ఐ బీన్ యూజింగ్ దిస్ ఒజివా ఇన్నర్ గ్లో స్కిన్ బ్రైటనింగ్ ఫేస్ వాష్ అండ్ ఆల్సో ఒజివా ఇన్నర్ గ్లో స్కిన్ బ్రైటనింగ్ ఫేస్ సీరం. సో ఇవి రెండు చాలా అమేజింగ్ ప్రోడక్ట్స్. నేను ఇవి యూజ్ చేస్తున్నాను అండ్ చాలా మంచి రిజల్ట్ ఉంది. అండ్ మీరందరూ కూడా బిగ్ బాస్లో చూస్తున్నారు కదా ఒజివా అని చెప్పేసి. సో అవి చూసి నేను ఇవి ఆర్డర్ పెట్టుకున్నాను అండ్ ఇవి ఎలా యూజ్ చేయాలో కూడా మీకు ఇప్పుడు చూపిస్తాను. ఫస్ట్ మీ ఫేస్ని వెట్ చేసేసుకొని ఆ తర్వాత ఒజివా స్కిన్ బ్రైటనింగ్ ఫేస్ వాష్ని కొంచెం తీసుకొని అది మన ఫేస్కి అప్లై చేసుకోవాలి. స్కిన్ పోర్స్ని బాగా క్లెన్స్ చేస్తుంది అండ్ సర్ఫేస్ ఆఫ్ ది స్కిన్ నుంచి డెడ్ స్కిన్ సెల్స్ని రిమూవ్ చేస్తుంది. రెడ్యూసెస్ పిగ్మెంటేషన్ విత్ వైట్ పోనీ ఎక్స్ట్రాక్ట్. టర్మరిక్ ఆయిల్తోని స్కిన్ టోన్ని బ్రైటన్ చేస్తుంది అండ్ సాఫ్రాన్ ఆయిల్తోని ఎగ్జిస్టింగ్ పిగ్మెంటేషన్ని రెడ్యూస్ చేస్తుంది. విటమిన్ ఈ ఉండడం వల్ల యాంటీ ఆక్సిడెంట్స్తోని స్కిన్ని రిపేర్ చేస్తుంది. స్కిన్ అయితే చాలా స్మూత్ అయిపోయింది. So this gives the visible glow to your skin and చాలా ఫ్రెష్ గా కూడా అనిపిస్తుంది. అండ్ ఇప్పుడు మనము స్కిన్ బ్రైటనింగ్ సీరం కూడా యూజ్ చేద్దాం. చలో. So this is the serum. It is inner glow skin brightening face serum. ఫ్యూ డ్రాప్స్ ఆఫ్ సీరం తీసుకొని ఫేస్ మీద అప్లై చేసుకోవాలి. స్కిన్కి ప్లాంట్ బేస్డ్ న్యూట్రిటివ్ నరిష్మెంట్ వస్తుంది, ఈవెన్ టర్న్ అవుతుంది అండ్ రెగ్యులర్గా 8 వీక్స్ యూస్ చేస్తే 3 times మోర్ రేడియన్స్ వస్తుంది. ఈ సీరంతో న్యాచురల్ గ్లో వస్తుంది అండ్ పిగ్మెంటేషన్ అండ్ ఆక్సిడేషన్ని రెడ్యూస్ చేస్తుంది. ఈ సీరం వచ్చేసి సిలికాన్ ఫ్రీ అనమాట అండ్ ఆర్టిఫిషియల్ ఫ్రేగ్రెన్స్ ఉండదు అండ్ ఇట్ హ్యాస్ అ పంచ్ ఆఫ్ విటమిన్ సి. మార్ష్మెలో రూట్, రైస్ బ్రాన్ అండ్ లీకోరైస్ రూట్ ఎక్స్ట్రాక్ట్ వల్ల పిగ్మెంటేషన్ని ఆపుతుంది అండ్ ఆమ్లా ఎక్స్ట్రాక్ట్ వల్ల ఆటో ఆక్సిడేషన్ వస్తుంది. ఇట్ రెడ్యూసెస్ ది ఎగ్జిస్టింగ్ పిగ్మెంటేషన్ విత్ సాఫ్రాన్ ఆయిల్. Oziva labels are totally transparent and devoid of any nasty chemicals, making them 100% clean. Check out the description for more details. ఈ రోజు చేయబోతున్న వీడియో హోమ్ టూర్ 2.2. కమ్. సో నా ఛానల్ సిరిచెల్లా అఫీషియల్లో ఫస్ట్ వీడియో నేను పెట్టింది హోమ్ టూరే అనమాట. సో ఇప్పుడు మళ్ళీ ఆ హోమ్ టూర్ నేను మీకు చూపించబోతున్నాను అండ్ అది కూడా చిన్న చిన్న మోడిఫికేషన్స్తోని. సో అప్పుడు పెయింట్స్ వేరే ఉంటున్నాయి, కలర్స్ అండ్ కొన్ని మోడిఫికేషన్స్ అనమాట. బేసికలీ మేము ఈ ఇల్లు 2009లో కన్స్ట్రక్ట్ చేయించుకున్నాం అనమాట. అండ్ ఇప్పుడు ఆల్మోస్ట్ లైక్ ఒక 2009 అంటే ఇప్పుడు 21 కాబట్టి 12 years అయిపోయింది. సో 2009లో ఉన్న స్టైలింగ్ ఐడియాస్ అవన్నీ పెట్టి మేము చేయించుకున్నాము. ఇప్పుడైతే మేము మొత్తం మార్చలేము కాబట్టి చిన్న చిన్న అడ్జస్ట్మెంట్స్ అండ్ మోడిఫికేషన్స్ ఇంటీరియర్లో ఎలా చేయొచ్చు అలా చేసుకున్నాము. అండ్ దిస్ ఇస్ ద మోస్ట్ ఫేవరెట్ ప్లేస్, మీ అందరికీ తెలుసు కదా. ఇక్కడ నుంచి నేను స్టార్ట్ చేస్తాను. ఇక్కడ నుంచే మేము డాన్స్ చేస్తాము, నేను, మా అమ్మ, మా అన్నయ్య ఆర్ మా డాడీ. ఇక్కడ నుంచే వి డూ ద వీడియోస్, మోస్ట్ ఆఫ్ ది అడ్వర్టైజ్మెంట్స్ అండ్ ప్రమోషన్ వీడియోస్, డాన్స్ వీడియోస్ అన్ని కూడా ఇదే బ్యాక్గ్రౌండ్. చాలా మంది అడుగుతారు ఈ సోఫా ఎక్కడ కొన్నారు, ఈ కర్టెన్స్ ఎక్కడ పర్చేస్ చేశారు అని చెప్పి. సో అప్పుడు చేసినప్పుడు పింక్ వాల్ ఉండింది అంటే లైట్ పింక్ అనమాట. ఇప్పుడు మేము మొత్తం టోటల్ గా వైట్ పెయింట్ చేసాము. అండ్ పెయింట్స్ కూడా ఎందుకు మార్పించాము మీ అందరికీ తెలుసు, నా వెడ్డింగ్ త్వరలోనే ఉంది కాబట్టి అలా పెయింట్స్ మార్పించాం అనమాట. ఈ సోఫా మేము 7 years బ్యాక్ దీన్ని చేయించుకున్నాము మాకు నచ్చినట్టుగా. అప్పట్లో ఎల్ షేప్ సోఫా ఫ్యాషన్ ఉండింది, ఇప్పుడు కూడా అదే ఉంది. సో ఏం మారలేదు, బేసికలీ అది ఇంకా నడుస్తూనే ఉంది అనమాట. సో దిస్ ఇస్ ద దివాన్, ఇది కూడా మేము చేయించుకున్నాము. అంటే ఈ దివాన్ ఆ సోఫాకి మ్యాచ్ అయ్యేలాగా చేయించుకున్నాం అనమాట. ఇది తీసుకొని కూడా 6 months అయింది అంతే. అండ్ దిస్ ఇస్ ద టీవీ, ఇది వచ్చేసి సామ్సంగ్ టీవీ. సో ఇంతకు ముందు మాకు చిన్న టీవీ ఉంటుంది. చిన్న టీవీ అని అంటే అప్పట్లో కొనుక్కున్నది ఆల్మోస్ట్ ఒక 42 inches టీవీ ఉంటుంది. అండ్ ఇప్పుడు ఇంత పెద్ద తెచ్చుకున్నాం అనమాట. బేసికలీ ఇలా టీవీలు, మంచి కార్స్, మొబైల్స్ అవన్నీ మంచిగా వాడే పెద్ద ఇంట్రెస్ట్ మా నాన్నకి. సో అలా మేము అడుగుతాం, ఆయన కొనుక్కొచ్చి పెడతారనమాట. ఇక్కడ గ్రీన్ కలర్ ఉండింది టీవీ వెనక, అంటే ఈ ప్లేస్ లో. సో
సో దాన్ని మేము టోటల్ గా మార్చేసి వైట్ చేసేసాము. టోటల్ హాల్ అంతా కూడా వైట్. అండ్ ఈ హాల్ లో ఇంకా చేంజెస్, పెయింట్స్ చెప్పేసాను ఆల్రెడీ. ఇక్కడ మేము సీలింగ్ కి ఏసీ పెట్టించుకున్నాము. అండ్ లైట్స్, ఒకప్పుడు ఇట్లా స్పైరల్ లైట్స్ ఉండేవి కదా, సో ఇప్పుడు ఎల్ఈడి వచ్చాయి కాబట్టి అవన్నీ మేము మార్చేసాము. అండ్ ఇక్కడ కొన్ని చిన్న చిన్న క్యూట్ గా వార్మ్ లైట్స్ పెట్టించుకున్నాము. అండ్ అక్కడ కూడా కొన్ని వార్మ్ లైట్స్ పెట్టించుకున్నాం అనమాట. మిగతా అంతా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఉంది. అది బేసికలీ డూప్లెక్స్ అన్నమాట. సో కింద వచ్చేసి ఒక వాష్రూమ్, కామన్ వాష్రూమ్, అండ్ వీ హ్యావ్ 1 బెడ్రూమ్ అండ్ 1 కిచెన్ ఆబ్వియస్లీ. సో డైనింగ్ ఏరియా మొత్తం కింద వచ్చింది అనమాట. ఇది ఒక చిన్న క్యూట్ డైనింగ్ టేబుల్, 6 చైర్స్ ఉన్నాయి. అప్పుడు మేము 5 ఉన్నాం కాబట్టి 10 తెచ్చుకున్నాము. ఇప్పుడు మా వదిన యాడ్ అయింది అండ్ పాప శ్రీహిత, అండ్ ఇప్పుడు పునీత్ కూడా వస్తాడు. తర్వాత చూద్దాం ఇంకేమవుతుందో. అండ్ ఇవన్నీ కూడా నేను ఆల్రెడీ మీకు చెప్పేశాను ఫస్ట్ హోమ్ టూర్ లో, చూడని వాళ్ళు అది కూడా చూడండి. అండ్ ఇప్పుడు ఈ హోమ్ టూర్ లో కొన్ని మోడిఫికేషన్ చేసాం కదా, అవి చూపిస్తాను. ఇది కిచెన్ అన్నమాట. ఇది కూడా ఆల్రెడీ చూసేసాము. ఇప్పుడు మెస్సీ ఉంది కాబట్టి నాట్ షోయింగ్ ఇట్. అండ్ దిస్ ఈజ్ ద రూమ్. సో ఇది మా అమ్మ వాళ్ళు ఉండే రూమ్ అన్నమాట. ఒక అటాచ్డ్ వాష్రూమ్ ఉంది అంతే. అండ్ యా, 1 more మోడిఫికేషన్ చెప్పాను కదా, కలర్స్ కూడా అప్పుడు ఎల్లో ఉండింది అండ్ ఇక్కడ బ్లూ ఉండింది అనమాట. ఇప్పుడు టోటలీ వైట్. చలో ఇప్పుడు మనం పైకి వెళ్దాం. సో ఈ స్టెప్స్ కూడా మేము యూ షేప్ చేయించుకున్నాము, బాగుంటుందని చెప్పేసి. అప్పుడు ఫ్యాషన్. అండ్ ఇప్పటి వరకు మా ఇంటికి ఎవరు వచ్చినా వాళ్ళందరూ చాలా మోడర్న్ గా ఉంది, మీరు అప్పుడు కట్టించుకున్నా ఇంకా ఇప్పుడు ఫ్యాషన్ ట్రెండ్ లో ఉంది అని చెప్పి అంటారు. అండ్ ఇవి కర్టెన్స్. ఈ వాల్ మాత్రం సేమ్ కలర్ పెట్టించాము. అండ్ కర్టెన్స్ ఇక్కడ పర్పుల్ ఉండినాయి. సో వి మ్యాచ్డ్ అప్ విత్ వైట్ అండ్ దిస్ కలర్. సో వైట్ అండ్ ఇక్కడ మెజెంటా ఇంకా రెడ్ కాంబినేషన్ లో వేయించుకున్నాము. పైన వచ్చేసి మా రూమ్స్ ఉంటాయి అన్నమాట. ఇట్లా పైకి ఎంటర్ కాగానే ఫస్ట్ రూమ్, మీరు ఫస్ట్ హోమ్ టూర్ చూస్తుంటే అది మా పెద్దనే రూమ్ అయ్యేది, బట్ ఇప్పుడు చేంజ్ అనమాట. దిస్ ఈజ్ మై చిన్నన్నాస్ రూమ్, శ్రీకాంత్ అన్న. సో ఇక్కడ కూడా పీచ్ కలర్ ఉండింది అండ్ దిస్ వాజ్ లైక్ క్రీమ్ కలర్. సో మొత్తం చేంజ్ అయిపోయింది. ఇప్పుడు కబోర్డ్స్ అన్ని కూడా సేమ్ ఉన్నాయి. యా, బేసికల్లీ ఈ కలర్ కర్టెన్స్ ఉన్నాయి అన్నమాట మొత్తం కింద. మా అన్నయ్యకి ఈ కలర్ నచ్చి ఇదే వేయించుకున్నాడు ఈ రూమ్ లో. సో దిస్ ఇస్ అ మిర్రర్. అండ్ ఇక్కడ తనకి యాక్చువల్లీ ఇట్లా వాల్ పెయింటింగ్స్, వాల్ పేపర్స్ అవన్నీ కొంచెం ఎక్కువ ఇంట్రెస్ట్. సో ఇలా తను వేసుకున్నాడు. అండ్ దిస్ ఏసీ అండ్ దిస్ అ బెడ్. అండ్ చెప్పాలి కదా ఆల్రెడీ ఒక చిన్న వాచ్ పిచ్చి అండ్ అదంతా. సో అవన్నీ కలెక్షన్స్ ఇక్కడ పెట్టుకున్నాడు అనమాట. సో దిస్ ఇస్ ద వాచ్ కలెక్షన్ అండ్ దిస్ ఇస్ ద బాక్స్. సో ఎవరేం గిఫ్ట్ ఇచ్చినా వాచ్లో ఇస్తారు, ఎందుకంటే నాకు కొంచెం వాచ్లో పిచ్చి కాబట్టి. దిస్ ఇస్ 1 more watch with his photo in it. క్యూట్ కదా యాక్చువల్లీ. ఇట్లా ఫోటో మంచిగా ప్రింట్ చేసి వాచ్ ని చేశారు. ఐ లైక్ ఇట్ వెరీ మచ్. సో ఇప్పుడు ఈ రూమ్ లో అటాచ్ వాష్రూమ్ లేదు. దీనికి ఈ 2 రూమ్స్ కలిపి ఒక కామన్ వాష్రూమ్ ఉందన్నమాట. ఇది అప్పుడు చేసినప్పుడు మా చిన్నన్నయ్య రూమ్ ఉండింది. సో ఇలా షిఫ్ట్ అయిపోయాడు. మా పెద్దన్నయ్య వాళ్ళు ఇప్పుడు కింద రూమ్ కి షిఫ్ట్ అయ్యారనమాట. అది నేను ఇంకాసేపు చూపిస్తాను. సో దిస్ ఈజ్ ద క్యూట్ రూమ్. సో ఇది అప్పుడు అక్కడ మా అన్నయ్య యూజ్ చేశాడు, బెడ్ అవన్నీ ఉండినాయి. సో ఇప్పుడు దీన్ని ఒక ఆఫీస్ రూమ్ లాగా చేశారనమాట. అండ్ ఈ కోవిడ్ టైంలో మా డాడీ అంతా కూడా ఆన్లైన్ క్లాసెస్ తీసుకున్నారు. మా డాడీ యాక్చువల్లీ మ్యాథ్స్ టీచర్ అనమాట. సో దీంట్లోనే ఈ చైర్ లో కూర్చొని హీ యూస్ టు టేక్ క్లాసెస్. అండ్ నేను రోజు అలా స్నాప్ పెడుతూ ఉండే, పిల్లలతోని అంతా మాట్లాడుతూ చేసేవాళ్ళు. చాలా కామెడీగా ఉండేది అండ్ చాలా ఇంట్రెస్టింగ్ గా కూడా ఉండేది. సగం మ్యాథ్స్ నేను కూడా నేర్చేసుకున్నా, ఇంటీరియర్స్ అవన్నీ. అండ్ ఈ బేసికలీ ఇక్కడ నాకు ఇంట్లో నచ్చేది ఏంటంటే ఈ సోఫా. సో ఇక్కడ యాక్చువల్లీ ఒక విండో ఉండింది అప్పుడు మేము కట్టించుకున్నప్పుడు. మా అన్నయ్యకి నచ్చి ఇలా విండో చేయించుకున్నారు. సో దాట్ ఇక్కడ కూర్చొని మంచి కాఫీ అలా తాగొచ్చు బయట చూసుకుంటూ అని చెప్పి. సో ఫస్ట్ లో వెనక అక్కడ ఇల్లు ఉండకపోయేది అండ్ ఇప్పుడు అక్కడ ఇల్లు కట్టారు, అంత ప్రైవసీ ఉండదు అని చెప్పి మేము ఈ విండోని షిఫ్ట్ చేసేసి నార్త్ సైడ్ పెట్టించుకున్నాము. సో ఇక్కడ విండో వచ్చింది.
అండ్ మా అన్నయ్యకి అక్కడ చేసుకోవాలనిపించినప్పుడు ఫస్ట్ ఇక్కడ స్టార్ట్ అవుతుంది వర్క్ చేయడం. దాని తర్వాత మెల్లిగా ల్యాప్టాప్ తీసుకొని ఇక్కడ కూర్చుంటాడు అనమాట. ఇక్కడ కూడా అయిపోతుంది, మెల్లిగా ల్యాప్టాప్ తీసుకొని ఇక్కడ కూర్చొని హీ స్టార్ట్ డూయింగ్ హిస్ వర్క్. సో అట్లా మనం కూడా అంతే కదా, బుక్ తీసుకున్నాము అని అంటే అది డిఫరెంట్ ప్లేసెస్ లో కూర్చొని మనం చదువుకుంటుంటాం. వాళ్ళ వర్క్ కూడా అంతే. ఐ డౌట్ యాక్చువల్లీ ఆఫీస్ లో ఉంటే ఎలా చేస్తారు వీళ్ళు సాఫ్ట్వేర్ వాళ్ళందరూ అని చెప్పి కదా. యాక్చువల్లీ నాకు డౌట్ వచ్చింది. వర్క్ చేసే ప్లేస్ ముందర ఈ అడ్జస్టెడ్ ద ఫ్యామిలీ పిక్చర్ ఇక్కడ మేము చిన్నగా ఉన్నప్పుడు ఇది. అండ్ ఇక్కడేమో శ్రీహిత యాడ్ అవ్వలేదు, ఇంకా ఇది పెద్ద ఊరు పిక్చరే. ఇక్కడ శ్రీహిత యాడ్ అయిన పిక్చర్ అది 21 days ఉన్నప్పుడు మేము దానికి క్రెడిట్ సెరమనీ చేసాము. సో ఇది అది పిక్చర్ అనమాట. ఇది నేను, ఇది మా చిన్నన్న, ఇది మా పెద్దన్న, మా నాన్న, మా అమ్మ. ఇక్కడ లైట్ ఇవన్నీ సెటప్ అంతా ఇంకా అదనమాట. సో ఇప్పుడు కమ్ విల్ గో అవుట్. అండ్ ఇక్కడ ఒక చిన్న జిమ్ ఏరియా టైప్ అప్పుడు కూడా ఉండింది, ఇప్పుడు కూడా ఉంది. సో కొన్ని మోడిఫికేషన్స్ చేసాము. సో ఇక్కడ మేము మార్నింగ్ అలా లేచి జిమ్ చేస్తూ ఉంటాం అనమాట. మా అన్నయ్య ఎక్కువ చేస్తాడు, నేను కూడా అలా అప్పుడప్పుడు ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు చేస్తాను. సో దిస్ ఈజ్ ద సైకిల్. అండ్ ఇక్కడ ఒక బీరువా కూడా ఉంది. ఎప్పుడుదో మేము దాన్ని గిఫ్ట్ అనమాట మమ్మీకి, అది ఎందుకు పడేయడం అని చెప్పి ఇలా పెట్టుకుని కొన్ని బెడ్షీట్స్ అవన్నీ కూడా ఇందులో డంప్ చేసాం అనమాట. అండ్ దీస్ ఆర్ ఆల్ ద కర్టెన్స్, చేంజ్ కర్టెన్స్. And the most beautiful part, ఇది most beautiful place అనొచ్చు. సో సమ్మర్లో మేము చేసిన ఒక మంచి పని ఏంటంటే we have designed our own balcony in this way. సో ఇది కూడా నేను పెట్టాను వీడియో, మేక్ ఓవర్ ఆఫ్ ది బాల్కనీ అని చెప్పి. సో ఇలా మేము దాన్ని డెకరేట్ చేసుకొని వాడుకుంటున్నాము. సో ఈవినింగ్ ఎక్కువ ఇక్కడ స్పెండ్ చేస్తాము. షో యూ మై రూమ్ ఇప్పుడు. సో ఇలా ఎంటర్ అవుతే నా రూమ్ వస్తుంది. సో బేసికలీ మీ అందరికి నా రూమ్ తెలిసే ఉంటుంది. మోస్ట్ ఆఫ్ ది స్నాప్స్, మోస్ట్ ఆఫ్ ది ఇన్స్టాగ్రామ్ పోస్ట్ అవన్నీ కూడా నా రూమ్లోనే తీస్తాము. సో ఇది నా రూమ్ అనమాట. రీసెంట్గా నా రూమ్ టూర్ కూడా చేశాను కాబట్టి ఆల్మోస్ట్ అందరికి నా రూమ్ ఎలా ఉంటుందో తెలుసు. చూడని వాళ్ళు ప్లీజ్ లుక్. ఇక్కడ అన్ని మోడిఫికేషన్స్ చేసుకున్నాము. సో దీంట్లో కూడా డిఫరెంట్ కలర్స్ ఉంటున్నాయి. ఇక్కడ బ్రిక్ కలర్ ఉండే, అక్కడ బ్రిక్ కలర్ ఉండే, ఇక్కడ క్రీమ్ కలర్ ఉండే. అవన్నీ చేంజ్ చేసి మొత్తం వైట్ చేయించుకున్నాను. అండ్ ఇలా ఇక్కడ లైట్, అండ్ దిస్ ఇస్ ద షెల్ఫ్, అండ్ దిస్ ఇస్ అ క్యూట్ artificial grass thing we have adjusted there. And then this bed. సో అప్పట్లో మేము చిన్న ఉన్నప్పుడు చేయించారు కాబట్టి మాకు అంతేం తెలియలేదు. జస్ట్ నార్మల్గా ఒక చిన్న ఫోటో ఫ్రేమ్ ఉంటుండే వాల్ మీద అంతే. ఇప్పుడు మా ఇంట్రెస్ట్ తోని మేము చేసుకున్నాము. నేను మా అన్నయ్య కొంచెం ఎక్కువ ఇంట్రెస్ట్, నాకైనా మా అన్నయ్యకి ఎక్కువ ఇంట్రెస్ట్. సో అట్లా వీ హ్యావ్ మేడ్ ఆల్ దీస్ మోడిఫికేషన్స్. అండ్ దట్స్ ఇట్. సో పైన ఫ్లోర్ వచ్చేసి మా రూమ్స్ ఉంటాయి. అండ్ వీ హ్యావ్ అ జిమ్ సెటప్ అండ్ అంతే. అండ్ బాల్కనీ. So this is the cute home of Sirichella. Hope you have liked my video. Please like, share and subscribe to my channel, and don't forget to press the bell icon for more updates. And